ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఒక విచిత్రమైన ప్రార్థన. సాధారణంగా మనం దేవుణ్ణి ధనధాన్యాలు అడుగుతూ ఉంటాం, ఆరోగ్యం అడుగుతాం, లేదా శత్రువులను అణగద్రొక్కమని అడుగుతాం. ఇంకా కొంతమంది అయితే ఆధ్యాత్మిక వరములను అడుగుతూ ఉంటారు. కానీ దావీదు ఒక విచిత్రమైన ప్రార్థన చేశాడు. అది 119వ కీర్తన 18వ చరణంలో ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దేవుని వాక్యములో ఆశ్చర్యమైన సంగతులను ఉన్నట్లుగా గ్రహించిన దావీదు, దేవుడు నా కన్నులను తెరిచినప్పుడు నేను వాటిని గ్రహించగలనంటూ నమ్మి ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఒక అంధుడు సూర్యోదయ సూర్య అస్తమయ అందాలను చూడలేడు. అలాగే ఆధ్యాత్మిక దృష్టి లేని మనం దేవుని సత్యాన్ని, దేవుని స్వరూపాన్ని చూడలేం. మన ఆధ్యాత్మిక కన్నులు తెరవబడటానికి మనము చేయవలసిన 4 విషయములను ఈ వీడియోలో క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొదటిది, దేవుని వాక్యాన్ని వినాలి. ఎమ్మాయికి వెళ్తున్న శిష్యులను యేసు కలుసుకొని మొదట వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారి హృదయము మండినది. తరువాత లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనములో వారి కన్నులు తెరవబడ్డాయి. మనము దేవుని వాక్యాన్ని వినినప్పుడు మన కన్నులు తెరవబడటం జరుగుతుంది. రెండవదిగా, మన కన్నులు తెరవబడాలి అంటే మనము ప్రార్థన చెయ్యాలి. దావీదు భక్తుడు ఇక్కడ ప్రభువా నా కన్నులు తెరువుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడే మన ఆధ్యాత్మిక దృష్టి మెరుగుపడుతుంది. అప్పుడు మనం ఆధ్యాత్మిక సంగతులను గ్రహించగలం. మూడవది, చంటి బిడ్డ వలె తగ్గించుకున్నప్పుడు దేవుడు మన కన్నులను తెరుస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువారు ఇలాగన్నారు. ఆ సమయమందు యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ పసిబాలురకు దేవుడు బయలుపరిచాడంట. పసిబాలురు ఎలాంటి గర్వమును లేకుండా వినయ మనస్కులై ఉంటారు. మనము కూడా చంటి బిడ్డల వలె వినయ మనస్కులమైనప్పుడు దేవుడు మన కన్నులను తెరిచి మనకు అనేక ఆధ్యాత్మిక విషయాలను బయలుపరుస్తాడు. నాలుగవదిగా, మనము పరిశుద్ధాత్మచే నింపబడినప్పుడు ఆ ఆత్మ ద్వారా దేవుని వాక్య సంగతులను గ్రహిస్తాం. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో చెప్తాడు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదివినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అందుకే మనందరము పరిశుద్ధాత్మ చేత నింపబడుటను కోరుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, దావీదు భక్తుని వలె దేవుని వాక్యమును అర్థం చేసుకోవటానికి ప్రార్థిస్తున్నావా? ఎమ్మాయి మార్గంలోని శిష్యుల వలె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? అలాగే వినయ మనస్కులైన పసిబాలుర వలె దేవుని వాక్యాన్ని వినయముతో వింటున్నామా? అలాగే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆయన వాక్యమును గ్రహించాలని ఆశిస్తున్నామా? అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్లు మేము కూడా ప్రార్థిస్తున్నాము. మా మనోనేత్రములను తెరవండి. నీ వాక్య సంగతులను గ్రహించున్నట్లు, నీ కొరకు జీవించున్నట్లు మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.